ప్రజలందరికీ మే నెల 6వ తేదీ అలసండి వాడిని ఊరడించమని చదువుతున్నాను. ఈ దినం పుట్టినరోజు పెళ్లిరోజు జరుపుకుంటున్న వారందరినీ యేసయ్య సమృద్ధిగా దీవించునుగాక. సంతోషించి ఆనందించుడి, పరలోకమందు మీ ఫలము అధికమగును. మత్తయి 5:12. ప్రభువు దూత యోసేపుతో ఇలాగు చెప్పెను, నీ భార్య అయిన మరియను చేర్చుకొనుటకు భయపడకుము, ఆమె గర్భము ధరించినది పరిశుద్ధాత్మ వలన కలిగినది. మత్తయి 1:20. మరొక విధముగా కొంతకాలము నిందను భరించుటకు భయపడకుము, నిందించబడు ఆధిక్యత నీకు ఇవ్వబడినది. నీకు నీ భార్యకు ఏమి సంభవించును అని కలవరపడకుము. దేవుడు నిన్ను ఆదుకొని నీ నిందను భరించును అని అర్థము. ఎందుకని ఆ సమయంలో యోసేపు మరియలకు తప్ప ఎవరికి సత్యము తెలియదు. బిడ్డ జన్మించిన తర్వాత యోసేపు మరియలు ఎట్టి నిందను భరించవలనో ఎవరునూ ఊహించలేరు. ఆ తర్వాత దేవుడు ఆ విషయమును ఎలిజబెతునకు బయలుపరిచిన కనుక ఆమెకు కూడా తెలియను. కాబట్టి వారిరువురు నిందను భరించవలెను. నీవు నీ రక్షణ యందు ఆనందించవలెననినా నీపై వచ్చు నిందలకు భయపడవద్దు. నీవు యేసుక్రీస్తు ప్రభువును నిజముగా వెంబడించదలచిన ఎడల నీవు నిందను భరించవలసినదే. నీవు దేవుడు లేని జీవితము జీవించుచు పాపములో ఉన్న ఎడల నీ బంధువులు కానీ ఇరుగు పొరుగు వారు కానీ స్నేహితులు కానీ నిన్నేమీ పట్టించుకొనరు. కానీ నీవు దేవుని వాక్యమును అనుసరించువాడవైన ఎడల నీ సన్నిహిత స్నేహితులు బంధువులు నిన్ను నిందించుటకు ప్రారంభించుదురు. నీవు ఎంతగా దేవునికి విధేయుడు వగుచూ ఉందువో అంతగా నీవు నిందలు భరించవలసి వచ్చును. ఎవరునూ దీనిని తప్పించుకొనలేరు. ఇది దైవిక నియమము. మనము తప్పక నిందించబడవలసినదే. మత్తయి 10:24-25లలో ప్రభువైన యేసుక్రీస్తు ఈ విధముగా పలికెను, శిష్యుడు బోధకుని కంటే అధికుడు కాడు, దాసుడు యజమానుని కంటే అధికుడు కాడు. శిష్యుడు తన బోధకుని వలె, దాసుడు తన యజమానుని వలెను ఉండిన చాలును. ఇంటి యజమానునికి బయల్జెబూలు అని వారు పేరు పెట్టి ఉండినేడల ఆయన ఇంటివారికి మరి నిశ్చయముగా ఆ పేరు పెట్టుదురు కదా. ఇంటి యజమానుడు యేసు ప్రభువు మేలు చేయుచు సంచరించెను. అపోస్తల కార్యములు 10:38. అయినను వారాయనను బయల్జెబూలు అని పిలిచిరి. నిజముగా ఆయనని ఇంకా అనేకమైన పేర్లతో వారు పిలిచిరి. అందువలనే ప్రభువైన యేసుక్రీస్తు ఇట్లనెను, ఆ పేరుతో నన్ను వారు పిలిచిన ఎడల మీరెట్లు తప్పించుకొందురు. ప్రభువు చేత స్వస్థత పొందిన ప్రజలు ఆయనను అనేకమైన చెడ్డ పేర్లతో పిలిచిరి, కానీ ఆయన వాటిని అన్నిటినీ సహించెను. మనము కూడా మన స్నేహితులు బంధువులు ఇరుగు పొరుగు వారి నుండి వచ్చు నిందలను భరించుటకు సిద్ధపడబడి ఉండవలెను. ఇతరులు నీ ద్వారా ఆశీర్వదించబడవలెనని నీవు కోరిన ఎడల నీవు నిందించబడినప్పుడు సనగవద్దు, నేరారోపణ చేయవద్దు. నీవెంత మెలకువగా ఉన్నను జాగ్రత్తగా ఉన్నను నిందింపబడెదవు. నీవు ఈ విధముగా అనవచ్చును, నేను ఏ దోషము చేయలేదు, నేనెందుకు నిందింపబడుచున్నాను? నేనెవరికి హాని చేయని ఎడల ప్రజలెందుకు నాకు వ్యతిరేకముగా మాట్లాడుతున్నారు? యేసుక్రీస్తు ప్రభువు ఎవరికైనాను ఏదైనా హాని చేసినా నిజముగా చెప్పవలెననినా ఆయన ఇతరులకు మేలే చేసెను. అయినప్పటికీ ఆయన నిందింపబడెను, ఆయన తిరస్కారము నొందెను. ప్రజలు మన గురించి దయలేని మాటలు ఎన్నో పలికెదరు. 1 పేతురు 4:12-14, యోహాను 15:21 చదువు. ప్రవక్తలందరికీ అదే జరిగినది, ప్రభువుకు కూడా అదే జరిగినది. ప్రభువు యొక్క శ్రమలలో పాలివారమైనందుకు మనము సంతోషించవలెను. ప్రభువు కోరిన ఎడల మరియా యోసేపులను ఆయన దాచి ఉంచవచ్చును, కానీ ఆయన వారెక్కడ ఉన్నారో అక్కడనే ఉంచి నిందకు పాత్రులగునట్లు చేసెను. మనము కూడా నిందను భరించవలెను, నీవు తప్పించుకొనలేవు. యేసుక్రీస్తు ప్రభు యొక్క మహిమలో పాలి భాగం పొందవలెననిన నీవు నీ నిందలలో
సంతోషించడి వాడవుగా ఉండవలెను. ఇతరులు నన్ను నిందించినా నేను పట్టించుకొనను గాని విశ్వాసులు నిందించినా ఎట్లు భరించవలెను అని నీవు అడగవచ్చును. వారు విశ్వాసులే గాని ఇతరులే గాని వారు సాతాను ద్వారా నడిపించబడిరి. యేసుక్రీస్తు ప్రభువుకు విధేయత చూపించుకొలది ఇంకనూ అధికముగా నిందించబడుదుము. ప్రభువు ఇట్లనెను, సంతోషించి ఆనందించుడి, పరలోకమందు మీ ఫలం అధికమగును. ఇలాగున వారు మీకు పూర్వమందుండిన ప్రవక్తలను హింసించిరి. మత్తయి 5:12. మనము సంతోషించు వారముగా ఉండవలెను, ఎందుకనగా మహిమా స్వరూపి అయిన ఆత్మ మన మీద నిలుచుచున్నాడు. 1 పేతురు 4:14. దేవుని సేవకులందరూ ప్రవక్తలందరూ చాలా శ్రమలను అనుభవించిరి. నిందలను భరించుటకు భయపడవద్దు. ఒక సమయము వచ్చును, అప్పుడు ప్రజలు మనలను అర్థము చేసుకొనెదరు. అందరికీ వందనాలు. థ్యాంక్ యూ.